కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇటీవల అహ్మదాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ స్టాండ్గా ఉండాలంటే డీసీసీ చీఫ్లకు ఫుల్ పవర్స్ ఇవ్వాలని భావిస్తోంది. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఏఐసీసీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీసీసీల పాత్రపై చర్చించారు. గ్రామీణ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై కుస్తీ పడ్డారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల చీఫ్లకు ఫుల్ పవర్స్ ఇవ్వాలని ఏఐసీసీకి తెలంగాణ కాంగ్రెస్ సలహా ఇచ్చింది. కాంగ్రెస్ బలోపేతంలో డీసీసీలు ఇక నుంచి కీ రోల్ పోషించాలని కాంగ్రెస్ అగ్రనేతలు సూచించారు. పార్టీ బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు. కష్టపడని వారు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. కష్టపడే తత్వం ఉన్న వారికి అవకాశాలుంటాయని ఆయన చెప్పారు. క్యాడర్ నూతన ఉత్తేజంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. డీసీసీల ప్రక్షాళనతో కాంగ్రెస్ పటిష్టమవుతుందని తెలంగాణ కాంగ్రెస్ విభాగం సలహా ఇచ్చింది. గ్రామ మండల స్థాయిలో కాంగ్రెస్ పటిష్టానికి డీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించింది. ఇదిలా ఉంటే పలు రాష్ట్రాల్లోని డీసీసీ చీఫ్లతో కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, ఖర్గే భేటీ అయ్యారు. కాంగ్రెస్ పటిష్టానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. పలు ప్రాంతాల్లో డీసీసీల ఎంపిక జరుగుతున్నట్టు ఏఐసీసీ తెలియజేసింది. విద్యావంతులకు, సామాజికవేత్తలకు ప్రత్యేక గుర్తింపు సాధించిన వారికి డీసీసీ పదవులు ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తోంది.